నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. 3 రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఫోక్సో కేసు విచారణ అధికారి రితిరాజు వివరాలు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని సిడిఆర్ పరిశీలిస్తున్నామని చెప్పారు. బండి భగీరథ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కేసులో ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. వాటి మాట్లాడదాం. సుధాకర్, దీని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి బండి సంజయ్ కుమారుడు భగీరథి పైన ఒక హైడ్రామా కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భగీరథి పైన కూడా ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రోగ్రాం ఉండడం సందర్భంగా దానికి ఒక రోజు పెండింగ్ పెట్టినట్టు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అధికారుల పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హోంశాఖ అతనే కాబట్టి అధికారులపై కూడా సీరియస్ కావడంతో పాటు, ఎందుకంటే బండి సంజయ్ కి రాష్ట్ర అంటే ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉందన్న ఉద్దేశంగానే సాయంత్రం వరకు 10వ తారీఖు నాడు వరకు ఆపడం జరిగింది. కానీ నిన్న నుండి బండి సంజయ్ కొడుకు భగీరథ గురించి పోలీసులు అన్వేషణ కొనసాగించడం జరిగింది. కానీ బండి భగీరథ ఎక్కడ కూడా వారికి ఆచూకీ దొరకపోవడంతో పాటు అతనికి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా మొత్తం స్విచ్ ఆఫ్ చేయడంతో నిందితుడు పరార్లో ఉన్నాడని చెప్పేసి, అతని గురించి సిడిఆర్ పరిశీలిస్తున్నామని చెప్పి, ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని చెప్పేసి, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి, ఈ యొక్క ఎవరైతే పోస్కో కేసు పెట్టిన అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో అమ్మాయిని మరొకసారి అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి మరొకసారి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత బండి సంజయ్ కుమారుడైన భగీరథ్ పైన పోస్కో పై కేసు విచారించాలని చెప్పేసి రితిరాజ్ అధికారి కూడా తెలియడం జరిగింది. దీనిపైన కూడా గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీలు కూడా వీరు కూడా ఒక్కొక్కరు కూడా ప్రెజర్ తీసుకురావడంతో పాటు ఈ యొక్క కేసు తొందరగా ముగించాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇటు పోలీస్ అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే బండి భగీరథ ఇలాంటి నేరాలు నేను చేయలేదు అని చెప్పేసి గత 3 రోజుల ముందు అతను కూడా ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పైన, అమ్మాయి తల్లిదండ్రుల పైన, ఇంకొకరి పైన, 4 పైన కూడా ఇక్కడ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపట్టిన తర్వాతనే ఏదైనా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఇక్కడైనా కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథి పైన కూడా తక్షణమే పోస్కో కేసు పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉన్న మహిళా కార్యకర్తలు అయిపోయింది, ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, దిశబొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ పోలీసులకు ఇప్పటివరకు కూడా బండి భగీరథికి సంబంధించిన ఆచూకీ కూడా ఇంతవరకు కూడా తెలియకపోవడంతో పాటు అతని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. దాంతో పాటు అతనికి సంబంధించిన ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు వారి ఫోన్ల పైన కూడా నిఘా పెట్టి వారికి సంబంధించిన పూర్తి స్థాయి ఆచూకీ తెలుసుకోవడానికి కూడా పోలీసులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సుధాకర్, థ్యాంక్ యూ. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో
ఒక పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఘటనలో 4 కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. స్టీల్ ప్లాంట్లోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో 4 కాంట్రాక్ట్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. కాగా వీరిని పెద్దగంటేడపాడు ప్రాంతానికి చెందిన దాసరి తాతారావు, దాసరి అప్పన్నారెడ్డి, టి దేవాకి చెందిన ఎండి అజీజ్గా గుర్తించారు. తోటి కార్మికులు వీరిని హుటాహుటిన గాజువాకలోని ఆర్కే హాస్పిటల్లో తరలించారు. ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు టీపీపీ డిపార్ట్మెంట్ లో సాయంత్రం 5 గంటలకి కాంట్రాక్ట్ కార్మికులు 4 గ్యాస్ లీక్ అయి స్పృహతప్పిపోయి పడిపోయిన వెంటనే ఇక్కడ పెదగంటెడ ఆర్కే హాస్పిటల్ వద్దకి 4 తీసుకొచ్చి అందుబాటులో హాస్పిటల్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బాగానే ఉన్నారు. ఇది యాజమాన్యము పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ గ్యాస్ లీకేజ్ అనేది ముందుగా చెక్ చేస్తుంటే ఈ ప్రమాదం రాకపోను. ఇది ముందుగా చెక్ చేయక కార్మికులు తీసుకెళ్లడం వల్ల వీళ్ళు గ్యాస్ మింగి స్పృహతప్పిపోవడం వల్ల ఒక ప్రమాదం అనేది తప్పింది. హాస్పిటల్కి అందుబాటులో రాకపోతే మాత్రం వీళ్ళ కుటుంబాలు ఏమైపోయిననేసి మనం కూడా ఆలోచించిన విషయం వచ్చింది. ఇప్పటికైనా యాజమాన్యం చొరవ తీసుకొని సేఫ్టీ భద్రత ద్వారా కార్మికులకి మంచి వైద్యం అందించేట్లా చూడాలి, సేఫ్టీ భద్రత కల్పించాలి. అలాగే ఏదైతే ఉందో కార్మికుల కుటుంబాలకి ఇప్పటి వరకు కూడా ఎక్కువ పని చెప్పి కార్మికులు తక్కువగా ఉండి వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యము పనిలో నైపుణ్య కార్మికులు పెట్టి ఆ యొక్క సేఫ్టీ భద్రత కాపాడతారనేసి కోరుతున్నాం. ఆ 4 ఇప్పటి వరకు బాగానే ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల 4 కూడా చాలా బాగానే కనిపిస్తున్నారు. ఇటువంటి హైదరాబాద్ చిల్కల్గూడ యావన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ప్రేమించాడన్న ఒకే ఒక కారణంతో ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇది ఆవేశంలో జరిగింది కాదు. 5 రోజులు రెక్కి పక్కా స్కెచ్. ఈ హత్య వెనుక ఉన్నది ప్రియురాలి కుటుంబమే. తండ్రి, బాబాయిలు, అన్న, బావ, కజిన్స్ ఇలా మొత్తం ఫ్యామిలీలోనే ఈ దారుణంలో భాగమైందని సికింద్రాబాద్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. మే 7 అర్ధరాత్రి చిల్కల్గూడలో యావన్ పై దాడి జరిగింది. స్కూల్ డేస్ నుండి యావన్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ హెచ్చరించారు కూడా, కానీ అతను వినలేదు. దాంతో హత్యకు ప్లాన్ చేశారు. 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. యావన్ కేసులో ప్రధాన నిందితుడు A1 అల్లపోయిన సాయి కుమార్ అమ్మాయికి బావ. అంతేకాదు చిలకలగూడ పిఎస్లో ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న సాయి కిరణే ఈ హత్యకు స్కెచ్ వేశాడని ప్లాన్ గీశాడట. ఇక A2 అమ్మాయి సొంత అన్న పరమేష్, A7 తండ్రి నరసింహ యాదవ్, A8, A9 బాబాయిలు శ్రీశైలం, మల్లేష్ యాదవ్తో పాటు 4 కజిన్స్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో ఉన్నారు. నిందితులో 2 అంటే A5 శ్రీగిరి రాహుల్, A6 శివానందన్ కు డ్రగ్స్ టెస్ట్ లో గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇలా చాలా సీరియస్ విషయం ఇది. పోలీసులు
ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు. వారి దగ్గర నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, 2-వీలర్ను స్వాధీనం చేసుకున్నట్టు సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులే ఇలా పథకం ప్రకారం హత్య చేయడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు చిల్కలగడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేసి, ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్ ఈ చంపన ఇన్సిడెంట్ లో వీళ్ళ 10 మందిని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిల్కలగూడ డివిజన్ లో. అండ్ ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీ కృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాళ్ళని కొట్టేయాలి అని. మన 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి రైతులు తాము పండించిన వడ్లను అమ్ముకోవడానికి ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి అన్నదాతలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో యాసంగి సీజన్ వరి, మొక్కజొన్న కొనుగోలుపై ఎమ్మెల్యేలు తోడి మేఘారెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. అలాగే ఆ మార్కెట్లో కొనుగోలు చేసే మహిళా సంఘాల వాళ్ళు, ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీ అధికారులు, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, అలాగే మిల్లర్స్ అందరినీ రైతులు ధాన్యం తెచ్చినప్పుడు అక్కడే తూకం చేసిన తర్వాత అక్కడే రసీదు తీసుకుంటారు. ఒకసారి తూకం చేసినట్టు రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ రసీదు ఇవ్వకుండా రెండవది ఎక్కడ కూడా ఏదైనా ఆ గ్రామంలో కొనుగోలు కాడనే అన్నీ జరగదు. ఆ కొనుగోలు రసీదు ఇవ్వకుండా ఆ రైస్ ఇవ్వకుండా దానికి ఆర్థిక తగ్గింది ఈ బేరసాలను అక్కడే అలాగే వీళ్ళని ఆసరాగా తీసుకొని ట్రాన్స్పోర్ట్ మిల్లర్స్ ఒక రోజు 2 రోజులు లేకుండా వాళ్ళు చెప్పిన డిమాండ్లు తగ్గించడానికి అవకాశాలు కూడా అంటే ప్రతి అంశం పట్ల లోతుగా ప్రతి సభ్యులకు సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి. ఈ కొనుగోలు ఎక్కడ కూడా వాళ్ళ దోపిడీకి ఎక్కడ కూడా గురి కావద్దని
అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. పెద్ద తినాల వీఆర్ఓ చిట్టిబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. భూమి విషయంలో 1.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపట్టాడు. ఓ రైతుకు పాస్ పుస్తకం జారీ చేసేందుకు వీఆర్ఓ 2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో తహసీల్దార్ ఆఫీస్పై దాడులు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సీఎం విజయ్ కు కేంద్ర అత్యున్నత స్థాయి భద్రత కల్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఎం విజయ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం Z+ సెక్యూరిటీని అమలు చేసింది. ఈ భద్రతా వ్యవస్థలో భాగంగా 55 మందికి పైగా కేంద్ర భద్రతా సిబ్బంది 24 గంటలు విజయ్ చుట్టూ ఉండనున్నారు. వీరిలో 10 మందికి పైగా NSG కమాండోలు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీవీ బలగాలు కూడా విజయ్ భద్రతలో పాల్గొంటున్నాయి. Z+ సెక్యూరిటీతోనే సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఇక విజయ్ ప్రయాణాల కోసం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, పైలట్ వాహనాలను కేటాయించారు. సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, దీని గురించి అప్డేట్స్ ఏంటి? సంగీత, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కు సెక్యూరిటీ భద్రత పెరిగింది. ఇప్పటికే కేంద్రం ఆయనకు 55 మంది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ తో భద్రత కల్పిస్తున్నారు. ఈ ఫోర్స్ లో NSG కమాండోలతో పాటు వివిధ విభాగ కేటగిరీలకు చెందిన కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం సంబంధించి ఏదైతే ఆయన నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనికి సంబంధించిన భద్రతా సిబ్బంది ఆయనకు తోడైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ 55 మంది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు రాష్ట్ర పోలీసు సిబ్బంది కూడా అదనంగా ఆయనకు భద్రత కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి కావడంతో Z+ కేటగిరీ ప్రస్తుతం ఏదైతే అత్యుత్తమ భద్రత ఆయనకు కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా సెంట్రల్ సిబ్బందితో పాటు అదనంగా రాష్ట్ర సిబ్బంది కూడా పెరగడంతో ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పైనూరులోని ఆయన నివాసం దగ్గర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సమయంలోనే ఆయనకు భద్రత పెంచిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ వీధిలో కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఆయన నివాసం దగ్గర, ఇటు ఆయన సంబంధించిన కార్యాలయం దగ్గర కూడా అదనపు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న స్టాలిన్ కలిసేందుకు విజయ్ వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఈ కాన్వాయ్ తో పాటు ఈ NSG కమాండోలతో కూడిన ఈ Z+ కేటగిరీ భద్రతతోనే ఆయన అటు స్టాలిన్ తో పాటు ఇతర రాజకీయ నాయకులు వైగో గాని ఇతర నివాసాలకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రులు ఇతర అత్యుత్తమ భద్రత ఉన్న Z+ కేటగిరీలో విజయ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సంగీత. ఎస్ వర్మ, థ్యాంక్ యూ.
తెలంగాణలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిజామాబాద్ జిల్లా సాలూరులో అత్యధిక 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ అది వేడి నుండి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 18 నుండి 22 మధ్య ఎండల గరిష్ట స్థాయికి చేరతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 10 రోజుల పాటు వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన పరిణామం నెలకొంది. సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు వారి మధ్య సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి వలగం అనూహ్య విజయం సాధించింది. ఆయన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవడంతో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఉదయనిధి విజయ్ని రాజకీయంగా కొత్తగా వచ్చిన వ్యక్తి అని ఎద్దేవా చేయగా, విజయ్ డీఎంకే ప్రభుత్వాన్ని అవినీతి కూపమని విమర్శించారు. మునుపటి తరం నాయకులైన కరుణానిధి, ఎంజీఆర్ మధ్య ఉన్నట్టే ఇప్పుడు ఉదయనిధి, విజయ్ మధ్య కూడా సినిమా గ్లామర్ వర్సెస్ రాజకీయ వారసత్వం అనే యుద్ధం నడుస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పుడు స్నేహం కంటే రాజకీయ శత్రుత్వమే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మరియు ప్రతిపక్ష నేత ఉదయనిధికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఉదయనిధి విజయ్ని రాజకీయ కొత్తగా వచ్చిన వ్యక్తి అని ఎద్దేవా చేయగా, విజయ్ దీనికి డీఎంకే ప్రభుత్వం అవినీతి కూపమని విమర్శించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. సంగీత, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని చెప్పొచ్చు. తాజాగా ఇదైతే కొత్త ప్రభుత్వం, టీవీకే ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఇప్పటికే స్టాలిన్ తాను పోటీ చేసిన ప్లేస్ లో ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీంతో రాజకీయ సమరం ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా విజయ్, ఇటు ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఇద్దరు కూడా యువ నాయకత్వమే కావడంతో రాజకీయాలు తమిళనాడులో మరింత ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఇప్పటికే అటు విజయ్ గాని ఇటు ఉదయనిధి స్టాలిన్ పరస్పర విమర్శలు అయితే, కౌంటర్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అనంతరమే విజయ్ డిఎంకే మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాదాపు 10 లక్షల కోట్లను అప్పుగా తమిళనాడు పైన వదిలేసి డిఎంకే ప్రభుత్వం వెళ్లిపోయిందని చెప్పారు. దీనికి డిఎంకే కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హామీలు అమలు చేయలేనన్న అనుమానంతోనే విజయ్ ఈ విధమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలతో తమిళనాడు రాజకీయాలు హాట్ గా మారినాయని చెప్పుకోవచ్చు. ఇక డిఎంకే సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ, అనుభవజ్ఞులు ఉన్న పార్టీ కావడంతో విజయ్ వేసే ప్రతి అడుగును కూడా నిశ్చితంగా గమనించే అవకాశం అయితే ఉంటుంది. విజయ్ ఏమాత్రం తప్పటడుగు వేసినా కౌంటర్ ఇచ్చేందుకు ఉదయనిధి స్టాలిన్ సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఇద్దరు నాయకులు కూడా
సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా కావడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. గతంలో కరుణానిధి, ఎంజీఆర్ లాంటి సినీ నేపథ్యం ఉన్న నాయకుల మధ్య గతంలో వైరం ఉండేది. తర్వాత జయలలిత, కరుణానిధి మధ్య ఇద్దరు కూడా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులే కావడం. అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా గత కొన్ని సినిమాల్లో ఆయన కూడా హీరోగా నటించారు. అలాగే విజయ్ ఇక ఎంత సూపర్ స్టార్ తమిళనాడులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం ఇద్దరు, అది కూడా యువ నాయకులు కావడంతో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రస్తుతం ప్రధానంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇక రేపు ఏదైతే బల నిరూపణ సమయంలో విజయ్ వేసే అడుగులు కూడా డిఎంకే నిశ్చితంగా గమనించనుంది. విజయ్కి ఇప్పటికే డిఎంకే మద్దతు, అన్నా డిఎంకే మద్దతు, ఒక వర్గం మద్దతు పలికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చీలికైతే ఆ పార్టీలో వస్తుంది. ఇది కూడా ప్రధానంగా విమర్శలకు కేంద్రంగా డిఎంకే మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే తమ మిత్రపక్షాలను ఏదైతే విజయ్కి డిఎంకే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తమ మిత్రపక్షాల మద్దతుతో, అంటే డిఎంకే సపోర్ట్ తోనే పరోక్షంగా ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందన్న సంకేతాలు అయితే తమిళనాడు ప్రజల్లోకి ఆ పార్టీ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాన్ని అడ్డుకోకుండా విజయ్ ఏర్పాటుకు తాము సహకరించామని, మంచి రాజకీయాలకు నాంది పలికినట్టుగా కూడా డిఎంకే నాయకులైతే చెప్తున్నారు. ఇక విజయ్ ఒకవేళ అన్నా డిఎంకేతో ఆ నాయకుల్ని చీలిక చేసి పొత్తు తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేసేందుకు ఇతరత్ర అంశాలపైన ఆ పార్టీ అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక భవిష్యత్తులో తీసుకోబోయే అనేక నిర్ణయాలు కూడా నిశ్చితంగా గమనించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ కూడా డిఎంకే విమర్శలు చేసింది. గతంలో అప్పట్లో గవర్నర్ రవి ఉన్నప్పుడు రాష్ట్ర గీతాన్ని మొదట ఆలపించాలంటూ కూడా అనేక సార్లు డిఎంకే గవర్నర్ తో వాగ్వాదం చేసిన పరిస్థితి, వివాదం అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. తాజాగా మొట్టమొదటి ఆరోపణగా ఏదైతే విజయ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ డిఎంకే ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇలా ఇక విజయ్ వేసే ప్రతి అడుగును కూడా విమర్శించేందుకు ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద యువ నాయకుల మధ్య సమరం సాగడం, ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఇక నిన్న ఒక ఆసక్తికర పరిణామం కూడా అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం చేసేందుకు వచ్చే సమయంలో కనీసం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఉన్న ముఖ్యమంత్రి విజయ్ ని కనీసం పలకరించకపోవటం, ఆయన వయసు కూడా అసలు చూడకపోవడం కూడా ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య మరి రాజకీయ వైరం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం వెంటనే విజయ్ మళ్ళీ స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, అక్కడ వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన తమ ఇంటికి వస్తే మర్యాద పూర్వకంగా ఉదయనిధి స్టాలిన్ ఆయన్ని కౌగిలించుకొని బయట నుంచే ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. మొత్తం మీద రాజకీయంగా, వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య గతంలో సత్సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ వైరం మాత్రం ప్రస్తుతం ఇరువురు నాయకుల మధ్య మరింతగా పెరిగే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఇంతకాలం మనం గతంలో అన్నా డిఎంకే సంబంధించి కూడా సీనియర్ నాయకులు కరుణానిధి, జయలలిత లాంటి వ్యక్తులను అయితే చూసిన పరిస్థితి అయితే ప్రస్తుతం పూర్తిగా సమీకరణాలు మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం యువ నాయకత్వం అటు ప్రభుత్వంలోని ఇటు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో మరి ఏ విధంగా భవిష్యత్తులో మొత్తం ఇద్దరి మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు జరుగుతుందనేది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారిందని కూడా చెప్పచ్చు. సంగీత, థ్యాంక్ యూ వర్మ. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.